చూడ్డానికి చిన్నవే కావచ్చు, కాని కొన్ని అలవాట్లు పెద్ద ప్రభావాన్నే చూపుతాయి. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో ఏమాత్రం చిన్నచూపు చూడాల్సిన పని లేదు. వీటిని రోజువారీ జీవితంలో భాగంగా చేసుకుంటే ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. అలాంటి చిన్న అలవాట్లు కొన్నింటిని పరిశీలిద్దాం. మెట్లెక్కడం. ఇంట్లో గాని ఆఫీసులో గాని మెట్లుంటే ఏమెక్కుతాంలే అని అనుకోకుండా కాస్త కాళ్లకు పని చెప్పండి. ఒక్కరోజుతోనే ఆగకుండా దాన్నొక అలవాటుగా మార్చుకోండి. క్రమంగా మెట్లను ఎక్కే దిగే సంఖ్యను పెంచుకోండి. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మరో గ్లాసు నీరు. చాలామంది దాహం వేసినప్పుడే నీరు తాగుతుంటారు. కాని మనకి దాహం వేయడానికన్నా ముందే ఒంట్లో నీటి శాతం పడిపోతుంది. కాబట్టి తరచుగా నీరు తాగడం మంచిది. తగినంత నీరు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత సరిగా ఉంటుంది. కీళ్ల కదలికలు సాఫీగా సాగుతాయి. వెన్నుపాము, ఇతర సున్నితమైన కండరాలకు రక్షణ లభిస్తుంది. మూత్రం, చెమట, మలవిసర్జన రూపంలో వ్యర్థాలు తేలికగా బయటికెళ్ళిపోతాయి. 10 నిమిషాల నడక. చీటికీ మాటికి వాహనాలను బయటికి తీయడం మానేయండి. ఆఫీసులో భోజన సమయంలో గాని, ఇంటికి దగ్గర్లోని దుకాణానికి వెళ్లాల్సినప్పుడు కాని కాసేపు నడవడం ప్రారంభించండి. ఇలా తక్కువసేపు నడిచినా శరీరం మీద మంచి ప్రభావాన్ని చూపుతుంది. నిటారుగా కూర్చోవడం. వెన్ను ముందుకు వంగిపోకుండా నిటారుగా కూర్చుంటే నొప్పుల బారిన పడకుండా చూసుకోవచ్చు. అలాగే నడుస్తున్నప్పుడు భుజాలు వెనక్కి, తల పైకెత్తి ఉండేలా చూసుకున్నా ఆత్మవిశ్వాసం, ఉత్సాహం సొంతమవుతాయి. కాస్త పెందలాడే పడక. రాత్రిపూట గాఢంగా 7-8 గంటలు పడుకోవడం గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉందనడానికి సూచిక. గాఢనిద్ర మూలంగా శరీరం కొత్త శక్తిని పుంజుకోవడమే కాదు, ఆహారపలవాట్లు గాడి తప్పకుండానూ ఉంటాయి. నిద్రలేమితో ఆకలిని తగ్గించే హార్మోన్ల ఉత్పత్తి పడిపోతుంది. ఇది ఎక్కువ ఆహారాన్ని తినడానికి, బరువు పెరగడానికి దోహదం చేస్తుంది. ఒంటికాలి మీద నిలబడటం. 10 సెకన్ల పాటు ఒక కాలు మీద నిలబడి తర్వాత మరో కాలు మీద నిలబడడం చాలా తేలికైన వ్యాయామం. దీన్ని పళ్ళు తోముకుంటున్నప్పుడు, బస్సు కోసం, టికెట్ల కోసం వరుసలో నిలబడినప్పుడు కూడా చేయొచ్చు. ఇది రోజువారీ పనులకు అవసరమైన శరీర నియంత్రణ, కదలికల వంటివి మెరుగుపడేలా చేస్తుంది. వారం వారం బరువు తూచుకోవడం. బరువు తగ్గడానిక్గానీ, దాన్ని నియంత్రించుకోవడానిక్గానీ ప్రతి వారానికి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. దాన్ని కాగితం మీద రాసుకుని ఎంత మేరకు దాన్ని చేరుకున్నారో చూసుకోండి. ప్రతి వారం ఒకే రోజున, ఒకే సమయాన, ఒకే రకం దుస్తులను ధరించి తూచుకుంటే తగ్గిన బరువు ఖచ్చితంగా తెలుస్తుంది. మంచి అల్పాహారం. ఉదయాన్నే ప్రోటీన్తో కూడిన పీచు అధికంగా గల అల్పాహారాన్ని తీసుకుంటే కడుపు నిండిన భావన కలుగుతుంది. త్వరగా ఆకలి వేయకుండానూ, అలసిపోకుండా పనులు చేసుకోవడానికి తోడ్పడుతుంది. కేలరీల మోతాదుపై కన్ను. కేలరీల మోతాదులు అధికంగా గల పదార్థాలు బరువు పెరగడానికి దారితీస్తాయి. కాబట్టి తక్కువ కేలరీల ఆహారం మీద దృష్టి పెట్టండి. వెన్నతీసిన పాల పదార్థాలు, పొట్టుతీయని ధాన్యాలు తినడం అలవాటు చేసుకోవాలి. కొవ్వు ఎక్కువగా లేదా కృత్రిమ తీపి పదార్థాలకు బదులుగా తాజా పండ్లు తినడం మేలు.